హజరత్ ఉమర్ రలియల్లాహు తఆలా అన్హు గారు మస్జిద్లో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు గట్టిగా మాట్లాడుకోవడాన్ని చూసి చిన్న చిన్న కంకర్రాళ్ళు వాళ్ళ మీద ఇసిరారు. వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే ఇలా రమ్మన్నారు. వాళ్ళిద్దరు దగ్గరికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు. తాయిఫ్ నుంచి వచ్చామన్నారు. ఒకవేళ మీరు తాయిఫ్ నుంచి కాకుండా మదీనా వాళ్ళు అయి ఉంటే ఇంతలా కొట్టేవాళ్ళని, మిమ్మల్ని కొట్టి కొట్టి మీ ముఖాలని రక్తంతో తడిపించేవాడిని అన్నారు. అల్లాహ్ గృహంలో గట్టిగా మాట్లాడతారా? బుద్ధి లేదా మీకు అన్నారు. మనం కూడా మస్జిద్లని ఇల్లులు అనుకున్నట్టు భావనతో ఉన్నాం. ఇంట్లో ఉన్నట్టు మస్జిద్లో ఉంటాం. గట్టిగా మాట్లాడుకోవడం, కొంతమంది అయితే గొడవలు కూడా చేసుకుంటారు. అల్లాహ్ క్షమించాలి, కొంతమంది కొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పిఎం ఆఫీస్లోనో వెళ్తే పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోతారు. నోట్ల నుంచి ఒక్క మాట కూడా రాదు బయటికి. కానీ అల్లాహ్ గృహంలోకి వెళ్ళేసరికి అవన్నీ మర్చిపోతారు. మస్జిద్ యొక్క ప్రోటోకాలే తెలియదు వాళ్ళకి. ఇష్టం వచ్చినట్టు ఉంటారు మస్జిద్లో. మస్జిద్లో పెద్ద గొంతుతో మాట్లాడే వాళ్ళకి ఏ శిక్ష పడుతుందో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మూగవాళ్ళు అయిపోతారు. మాట్లాడడమే మానేస్తారు వాళ్ళు. అంత పెద్ద శిక్ష ఉంది. మస్జిద్లో నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.